ఏపీని సారారహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం నూతన కార్యాచరణ ప్రారంభించింది. గత టీడీపీ ప్రభుత్వంలో సారాపై నవోదయం పేరుతో సారా నిర్మూలన కార్యక్రమం అమలు చేయగా ఇప్పుడు నవోదయం 2.0 పేరుతో మళ్లీ కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. నవోదయం 2.0 కార్యక్రమం షెడ్యూల్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 5 దశల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. సంక్రాంతి తర్వాతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొదటి దశలో సారా ప్రభావిత గ్రామాలను సందర్శించి గ్రామ సభలు నిర్వహిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వాములను చేసి సారా దుష్పరిణామాలను వివరిస్తారు. సారాపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తారు. అలాగే బెల్లం ఉత్పత్తిదారులతో సమావేశాలు నిర్వహించి నాటు సారాకు బెల్లం సరఫరా చేయొద్దని కోరుతారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ఈ దశ 2 నెలల పాటు ఉంటుంది. రెండో దశలో నాటుసారా స్థావరాలు గుర్తించిన గ్రామాలపై దాడులు నిర్వహిస్తారు. సారా బెల్లం ఊటను ధ్వంసం చేస్తారు. ప్రతి కేసులో పట్టుబడిన వారితో పాటు వెనుక ఎవరున్నారు అనేది వెలికితీసే ప్రయత్నం చేస్తారు. దారులు లేని వెళ్లలేని గ్రామాలపై ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తారు. ఎక్కడైనా భారీగా బెల్లం అమ్మితే వాటిపై నిఘా పెడతారు. సారాకు బెల్లం సరఫరా చేసే వ్యాపారులను బాధ్యులను చేస్తారు. కేవలం సారా అమ్మకాలు చేసే గ్రామాల్లో రవాణా చేసే వారిని ఈ కేసులకు బాధ్యులుగా చేరుస్తారు.